హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మొన్న మావిడ ఏం చేసింది, ఏదో ఫంక్షన్ పోయిందిరా అమ్మ, వాళ్ళ పెద్దమ్మ కొడుకు వాళ్ళు కథ చెప్పిస్తున్నారని కార్తీక మాసంలో దావతికి పోయిందా. మళ్ళా ఇప్పుడు వాళ్ళ చిన్న నానమ్మ కొడుకు, అంటే వాళ్ళ బాబాయ్ కొడుకుకి తండ్రి కాబోతున్నానని ఆ శ్రీమంతం, వాళ్ళ కోడలికి శ్రీమంతం చేస్తున్నాను, వాళ్ళ బాబాయ్ శ్రీమంతం చేస్తున్నానని ఇన్వైట్ చేయంగానే రెక్కలు కట్టుకొని వాలిపోయిందండి. ఏంటంటే అక్కడ వాళ్ళందరూ వస్తారు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, వీళ్ళందరూ వస్తారు కదా. ఇక నా గుడికి వీలు కాలేదు. అయితే తను వెళ్ళింది, అక్కడికి వెళ్ళి ఫుల్ హడావుడి ఎట్లా చేసింది ఏంటిది ఇంకా నేనైతే చెప్పలేము. ఆడవాళ్ళది ఎట్లా ఉంటుంది ఫంక్షన్స్ అనేసరికి, అందులో వాళ్ళ తల్లిగారి సైడ్ ఫంక్షన్స్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అది ఎట్లా చేసిండ్రు, ఎట్లా పోయింది ఏంటిది ఒక్కసారి చూద్దామా? లెట్స్ గో నౌ. రెడీ? పోయేటప్పుడు తీసుకొని పో. ఎవరు? హలో, ఇప్పుడే ఫంక్షన్కి వెళ్తున్నా. అది మా బాబాయ్ వాళ్ళ కోడలిది శ్రీమంతము. ఫుల్ అడావుడి ఉంది. ఇది దావతులు అంటే వచ్చినాక కాల్ చేస్తా. ఓకే మరి, బాయ్. సరే వెళ్ళు, అక్కడ తీసుకొని పో. జాగ్రత్తగా వెళ్ళి, నాకు వెళ్ళాక వాడిని ఫోన్ నుంచి చెయ్యి, నేను చేస్తాను. పో, బాయ్ బాయ్. ఉన్నానులే, అవన్నీ ఉన్నానులే, నేను చూసుకుంటాను. పో ఇంకా. ఏది ఏం మర్చిపోయావు? సరే ఆంటీ, సరే ఆంటీ, మళ్ళీ చేస్తా. సరే ఆంటీ. సార్ ఆపిల్ ఇవ్వాలా? ఆపిల్ వేరు ఉన్నాయి, ఆపిల్ ఉన్నాయి, తీసుకోండి. చాలా తీయాలి కదా. 12 ఇస్తాను. ఆ పిల్ల గొంతు నొప్పి అంట, అది యశస్విని గొంతులో ఇస్తున్నాను. మొన్న అది ఏమన్నారు, మొన్న ఎక్స్కర్షన్ అడిగింది కదా, పెట్టింది కదా సార్లకు పట్టుకుపోతాను అందరూ అడిగినట్టు రావని చెప్పిరని చెప్పాను. మమ్మల్ని అడగకుండానే చెప్పేసి సత్యానికి కొడుకు రాలేదు. ఆయన కోసం అడిగిన దానికి సరిపోట్లే గాలి. బాబాయ్ మీరు వచ్చింది, మేము వస్తున్నాం.
కాలేజ్ పని వస్తున్నా దండియాకి వచ్చిన మా తమ్ముడు కానీ ఇలా చిన్న యారాలు మనకేమో మనం మాట్లాడుతాం నేను మమ్మీ కన్నా మామ నడుచుకో గట్టిగా వస్తుంది అప్పుడు ఇద్దరికి అవిషయంగా దావత్కి వస్తుంది. అవునా? రికార్డ్ చేస్తున్నా, నువ్వు సెల్ఫీ తీసుకుంటున్నావా? సెల్ఫీ తీసుకుంటున్నారా? సెల్ఫీ సెల్ఫీ ఈ మధ్య ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది. ముందే నా మీద అసలు ఫోకస్ ఎక్కువ అయిపోయింది. పెద్ద తగ్గ దొరకకపోతే చాలు, ఎవరికి దొరికినా బాధలేదు. వీడియోలో డైలాగ్ కూడా వస్తుంది. పంది మొత్తం తీస్తున్నావా? వచ్చింది ఆ డైలాగు. ఆ డైలాగ్ రికార్డ్ అరే అయితే ఏమైతుందిరా? అంటే పెద్దమ్మకి భయపడతాను. ఓకే వాటర్ టాకింగ్ భయం రెచ్చగొట్టండి రా. అంటే మా అత్తమ్మ అంటే భయం లేదా నీకు? పెద్దమ్మకే భయపడతాం, మా అత్తమ్మ అంటే భయం లేదా? ఏమత్త ఇది ఏందత్త ఇది? చాలా ఖండిస్తున్నాను నేను. ఇంటికి పోయినాక ఎందుకు మీకు చెప్తా కదా, మీ వద్దేదాకా ఎందుకు పోవాలి? వారసురాలు రాకపోతే ఇట్లనే ఉంటారు భయం మరదలు కాదు వద్దునే. మీ ఆయన తరఫు ఈమె తరఫు నుంచి ఈయన తరఫు నుంచి మరదలా, నా తరఫు నుంచి వదిలేనా? రవిగాడు ఎక్కడ పోయింది? ప్రేమ నిన్న అన్న ఉంటది కాబట్టి ఆమె నన్ను అన్న ఉంటది కాబట్టి ఆమె కాదే కిట్ ఎందుకు రాలేదే? చెప్తే కదా ఇప్పుడు తెలుగులా. నేను వినలేదే అమ్మా. దానికి ఫుల్ దగ్గు ఎక్కువ అయింది, బాగా దగ్గి ఛాతీ నొప్పి లేస్తుందంట. నేను రాత్రి అంటే అమ్మకి రెస్పెక్ట్ చేయాలి వాళ్ళు. ఓహో ఫస్ట్ డైలాగ్ అన్నప్పుడు తీసేది ఉండేది. అక్కడ ఖచ్చితంగా పెట్టాలి దాంట్లో. రెస్పెక్ట్ అంటే ఎప్పుడు ఇవ్వవా? రెస్పెక్ట్ ఇప్పుడే ఇస్తావా? అయ్యింది కానీ వాళ్ళ అమ్మ నాయన కూడా వినాలనే లేదు. వద్దులే, అందుకే వద్దు వద్దు అంటుంది. తినడానికి ఆకలి ఇచ్చావు, తినడానికి అల్లం ఇచ్చావు, అల్లం వెల్లి కానీ ఎందుకమ్మా ఇంత రేటు పెంచావు? అరే దాంట్లోకి వెళ్ళి కమలాసన్ వస్తుందా, రెమో వస్తుందా, అప్పటి వస్తుండ రాము వస్తుండ అప్పటి నుంచి. అరే ఇంకా వస్తుంది కదా.
దాన్ని మనం అనలేదు పలకరిస్తారంటే లోపల పోయి వస్తాయంటే ఆమె వచ్చేవాళ్ళు అందుకే చెప్తున్నాను పైన ఆమె గురించి అని అమ్మాయి నీ ఫోన్ ఆర్డర్ గురించి చెప్పలేదు ఎందుకు వస్తలే ఫోటోలు ఫోన్లో నేను ఇంత ప్రేమ చూసుకునేదంటే ఈ మాటకు గ్రామ పంచాయతీ వల్ల మాకు అది చేయగలుగుతామా పంచాయతీలు ఉంటాయి అమ్మ వస్తున్నాయి కదా ఫోటోలు అమ్మా ఫోటోలు వస్తున్నాయిగా నాది పెట్టు అమ్మలోకి ఎందుకు లేదు వస్తలేదన్న వదిలి తమ్ముడు చెప్పింది ఇది నొక్కితే వస్తుంది అచ్చా ఓకే నువ్వు ఈడ వస్తున్నావా నానమ్మ ఇదే పడుతున్నా లడ్డు నీదేనారా ఓకే పిన్ని బాయ్ బాయ్ సుందర తల్లి బాయ్ బాయ్ పిన్ని వస్తాం బాయ్ తల్లి బాయ్ బాయ్ వద్దే రాకుండా వద్దరు వదినే వదినే వదినకు ఫోన్ చేయాలా మాకు చేస్తే ఏం చేయాలా